తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడం రిటర్న్ రావడం. కీమో ఇచ్చాము, అయిన 1 వీక్ ఆయనకి రియాక్షన్ వచ్చింది టోటల్. ఫుడ్ టోటల్గా లిక్విడ్ డైట్ కూడా వెళ్ళకుండా అయిపోయింది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం విజిట్ చేశారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, పేషెంట్ కి ఏంటి ప్రాబ్లం అనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. మేడం మీ పేరు? లక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి? వైజాగ్ నుంచి. పేషెంట్ ఎవరండి? మా ఫాదర్. ఓకే, వయసు ఎంత ఉంటుంది? 71 years. పేషెంట్ పేరు ఏంటి మేడం? అప్పల్ రాజ్. ఓకే, ప్రాబ్లం ఏంటి? ఆయనకి స్టమక్ క్యాన్సర్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మేడం స్టమక్ అంటే క్యాన్సర్? మాకు తెలిసి 2 months. ఓకే, ఎలాంటి పెయిన్ వల్ల ఈ క్యాన్సర్ అనేది మీరు ఐడెంటిఫై చేశారు? అంటే పెయిన్ అంటే తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడం రిటర్న్ రావడం అనమాట. Okay. ఫుడ్ తీసుకోవట్లేదు, గ్రాడ్యువల్గా ఫుడ్ తగ్గిపోయింది, తీసుకోకపోవడం. దానివల్ల మేము టెస్టింగ్ చేస్తే బయాప్సీలో ఇదంతా తేలింది. ఓకే, ఇప్పుడు పేషెంట్ కి కీమోలు రేడియేషన్ ఏమన్నా మా హాస్పిటల్కి రాకముందు పెట్టించారా? ఒక కీమో ఇచ్చామండి. కీమో అయిన 1 వీక్ ఆయనకి రియాక్షన్ వచ్చింది టోటల్. ఓకే, టోటల్ బాడీ చేంజ్, టోటల్ ఆయనకి ఫుడ్ టోటల్గా లిక్విడ్ డైట్ కూడా వెళ్ళకుండా అయిపోయింది. ఇంకా ఒక 1 month 10 days అయింది ఇప్పటికి. ఆయన ప్రాబ్లం నుంచి బయటపడ్డానికి. ఇప్పుడు జస్ట్ ఒక 1 week నుంచి లిక్విడ్స్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారు కదా మా హాస్పిటల్కి. మా డాక్టర్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మేడం? బాగానే చేశారు. ఓకే, మా మెడిసిన్ మీకు ఎన్ని రోజులకి రాసి ఇచ్చారు డాక్టర్? 3 months కోర్స్ వచ్చారండి. ఓకే, 3 months తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని కలిస్తే, అంటే ఈ లోపు ఆయనలోని ఫుడ్ తీసుకోవడం ఎక్కువగా ఉంటుంది, తర్వాత రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫుడ్ తీసుకుని ఆయన వెయిట్ గెయిన్ అవుతే కనుక డోస్ ఇంకా పెంచుతాము అని అన్నారు. ప్రజెంట్ లోయెస్ట్ డోస్తో ఆయనకి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఓకే మేడం, మా మెడిసిన్ మీ పేషెంట్కి తొందరగా క్యూర్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.